ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిమి, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన గీతాన్ని అందరం యేసయ్య వైపు చేతులు జాపి, నీ తోడు లేకపోతే నేను ఎలా బ్రతకగలను నా ప్రభువా, నీ తోడు కావాలయ్యా, నీ ప్రేమ కావాలయ్యా. దయచేసి నా ప్రార్థన ఆలకించండి తండ్రి, అని కన్నీళ్లతో ప్రార్థించుదాం. స్తోత్రం. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, పేరు చేయవు నుండి పేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో త్యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో త్యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగి పాడాలి అందరం. వెరీ గుడ్. ప్రభువా, జరిగేది నీ చిత్తమే, నీ వాక్కుకై వేచియుంటిమి, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ వాక్కుకై వేచియుంటిమి, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. దేవుని మహాకృపను బట్టి గడిచిన కాలమంతా దేవుడు ఆరోగ్యమును, క్షేమమును, భద్రతను, ఆయుష్ను, కృపను సమృద్ధిగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఈ శ్రేష్టమైన దినములో దేవుని మాటలను మనం వినబద్ధులమై ఉన్నాము. దేవుని కృప లేకపోతే మన జీవితాల్లో ఏ రోజును కూడా చూడలేము. ప్రియులారా, మన బలము, మన జ్ఞానము, మనకున్న తెలివితేటలు, మనకున్నటువంటి ఆస్తిపాస్తులు, మన అంద సౌందర్యాలు ఏవి కూడా
మనలను కాపాడలేవు అన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకొని, మనలను కాపాడుతున్నది దేవుని కృప, దేవుడు మాత్రమే అని ఎరిగి నిత్యము ఆయన పాదాల దగ్గర స్తుతించబద్దులమై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదు కీర్తనల గ్రంథంలో ఒక చక్కని మాటను రాస్తా ఉన్నాడు. 23వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుతా ఉన్నాను. జాగ్రత్తగా చూచినట్లయితే, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. అవును ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రజలను కాపాడుతాడు, ఆయన ప్రజలకు తోడై ఉంటాడు, ఆయన ప్రజలకు మేలు చేస్తాడు. ఏ తండ్రి అయినా తన బిడ్డలకు చక్కని ఈవులు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుగ్రహించబడాలనే కోరుకుంటాడు. అట్లానే పరలోకపు తండ్రిగా మన దేవుడు మన నుంచి ఆశిస్తున్నది, లేదా మనం ఏ పొజిషన్లో ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు అని భక్తుడు దావీదు రాస్తూ అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన పరుండజేయుచున్నాడు. పచ్చిక లేదా పచ్చని, ఈ మాటలు మనం వింటున్నప్పుడు పచ్చదనం అంటే ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. పచ్చదనం అంటే ఇష్టపడని వాళ్ళు ఈ భూమి మీద ఉండరు. ఎక్కడ పచ్చదనం కనపడిందో అక్కడికి వెళ్ళి చక్కగా ఫోటోలు తీసుకుంటూ ఉంటాం, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటాం, చక్కగా ఆహ్లాదాన్ని కలిగి ఉంటాం, ఆస్వాదిస్తాం, సంతోషపడతాం. పచ్చదనం లేదా పచ్చని అని అంటే దేనికి గుర్తయ్యా అంటే క్షేమమునకు గుర్తు. హల్లెలూయా. పచ్చదనం అంటే దేనికి గుర్తయ్యా అంటే క్షేమమునకు గుర్తు. అవును, దేవుడు తన పిల్లల క్షేమాన్ని చూస్తా ఉన్నాడు, క్షేమాన్ని కోరుకుంటున్నాడు. ఆఖరి వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే క్షేమాన్ని కోరుకుంటున్నాడు. ఆయన పిల్లలమైన మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? క్షేమంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ పచ్చని అనే మాటను మనం ధ్యానం చేసినట్లయితే మరొక చోట కూడా కీర్తనల గ్రంథంలోనే ఈ మాట రాస్తాడు దావీదు మహారాజు. కీర్తనల గ్రంథము బైబిల్ గ్రంథంలో నుంచి 52వ కీర్తన 8వ వాక్యాన్ని చదివినట్లయితే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో బాగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. భక్తుడైన దావీదు అంటాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు. చూసారా, దేవుడు తన బిడ్డలకు ఎంత క్షేమాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. పచ్చదనం కూడా, క్షేమం కూడా ఎలా ఉండాలని కోరుతున్నాడు అంటే జీవితాంతము క్షేమంగా ఉండాలి. ఒలీవ చెట్టు గురించి అక్కడ రాస్తాడు, ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. ఎందుకు ఒలీవ చెట్టును రాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, ఒలీవ చెట్టుకి ఏమి లేదంట, చావు లేదు. ఒలీవ చెట్టుకు చావు లేదు కాబట్టి మన క్షేమమును దేనితో పోలుస్తా ఉన్నాడు? ఒలీవ చెట్టుతో పోలుస్తా ఉన్నాడు. అంటే మన ఒలీవ చెట్టు వలె చావు లేని వారమై దేవునిలో నిత్యము బ్రతుకుతూ క్షేమముగా ఉండాలి. అది దేవుని ఉద్దేశం. ఎలా ఉండాలి? క్షేమముగా ఉండాలి. ఎక్కడైతే దేవుడు ఆయన బిడ్డలను కాపాడుతాడో అక్కడ ఆయన బిడ్డలు ఎలా ఉంటారంట? క్షేమముగా ఉంటారు. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఆ పచ్చిక గల చోట్ల ఏముందంటే, ఆ పచ్చదనం ఉన్న చోట్ల ఏముంటదయ్యా అంటే క్షేమం ఉంటది. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ఆలకిస్తున్న మనందరి జీవితాల్లో దేవుడు క్షేమము దయచేయాలని కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో, ఏ ఆలోచనలతో, ఏ తలంపులతో ఉండి ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు క్షేమాన్ని దయచేయాలని ఆశపడుతున్నాడు. నెమ్మది లేకుండా ఒకవేళ బ్రతుకుతున్నావేమో,
సంతోషాన్ని లేకుండా ఉన్నావేమో, ఆనందం లేకుండా ఉన్నావేమో, ఆరోగ్యం లేకుండా ఉన్నావేమో, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నావేమో, రకరకాల పరిస్థితులు నేను తరుముతా ఉన్నాయేమో, వేధిస్తా ఉన్నాయేమో, నెమ్మది లేకుండా ఉన్నావేమో, నీ జీవిత విధానమే సరిగా బాలేదని నువ్వు అల్లాడిపోతూ మరి ఆశలు నిరాశలైపోయి కన్నీళ్లు అన్నపానీయములుగా నీ జీవితంలో మార్చబడి నువ్వు ఒక భయంకరమైన వేదనకరమైన స్థితిలోనికి వెళ్ళేవేమో. ఈ ఉదయ కాలంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నీకు క్షేమము కలుగు చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో క్షేమమును దయచేయాలని ఆశపడుతున్న దేవుని మాట నీవు విని పచ్చని ఒలీవ చెట్టు వలె నీవు స్థిరముగా ఆయన మందిరములో నాటబడితే, ఆయన మాట వింటే జీవిత కాలము దేవుని క్షేమాన్ని చూస్తావు. కృపాక్షేమములతో దేవుడు నీ బ్రతుకు దినములన్నిటినీ నింపుతాడు. కాబట్టి నీవు ఈ మాటలు వింటున్న నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ సంతతి, నీ బంధువులు, సంఘము, మరి నీ ప్రాంతము, నీ గ్రామం అన్నిటిను కూడా దేవుడు క్షేమమును దయచేయునుగాక, క్షేమముతో నింపునుగాక. క్షేమాన్ని దేవుడు కలుగు చేసి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. దేవుడు తన మాటలు దీవించునుగాక. కన్నులు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, ఎంతమంది క్షేమము లేకుండా ఉన్నారో ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాట్లాడినట్లు ప్రభువా, నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె నీ మందిరములో ఉన్నాను అంటాడు. అదే రీతిగా పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అంటున్నాడు కీర్తనకారుడు. అవునాయన, పచ్చదనం క్షేమమునకు సాదృశ్యం. నీ పిల్లలుగా క్షేమముగా మేము ఉండాలని ఆశపడుతున్నారు నాయన. ఎంతమంది మాటలు వింటున్నారో, ఆలకిస్తున్నారో, ఎప్పుడు చూసినా గాని వారి జీవితాల్లో నీవు క్షేమమును దయచేయుదువుగాక. ఒకవేళ ప్రభువా చనిపోవాలని వారి జీవితాల్లో నిరుత్సాహ స్థితిలోనికి వెళ్ళి, దిక్కుతోచని స్థితిలోనికి వెళ్ళి కుమిలిపోతూ నలిగిపోతూ ఉన్నారు, వాళ్ళ జీవితాల్లో కూడా ఇప్పుడే వారితో మాట్లాడి క్షేమమును కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఈ దినమంతా నిబిడలో క్షేమమును చూడాలి, సంతోషాన్ని, ఆనందాన్ని చూడాలి, ఆశీర్వాదాన్ని చూడాలి. నిబిడలు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, భౌతిక పరమైన ఒత్తిడుల నుంచి యేసు నామములో విడుదల పొందుకొని నీ ఉన్నతమైన కృపలో వర్ధిల్లినట్లు కార్యములు చేయమని నిబిడలందరినీ దీవించి ఆశీర్వదించే రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, ఆధ్యాత్మికమైన ఎదుగుదల మీరు అనుగ్రహించి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యన్న సహవాసం కూడిన మనకును, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి, మన ప్రాంతమునకును, సార్వత్రిక సంఘములకును తోడై ఉండి దేవుని రాకడ పర్యంతరము సదాకాలం ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.